హాయ్ అందరికీ. మామిడికాయల సీజన్ వస్తుంది. మామిడికాయలతో అన్ని వెరైటీస్ చేసుకొని తిందాము. ఈరోజైతే నేను మామిడికాయతో పచ్చి మామిడికాయతో సాంబార్ చేస్తున్నాను. అంటేనే ఫ్రూట్స్లో రాజు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మామిడికాయ పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులో మనము సాంబార్లో ఏమేమి వెజిటేబుల్స్ వేసుకుంటామో అవన్నీ నార్మల్గా వేసుకోవడమే. చక్కగా మెత్తగా మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరగబెడతాం కాబట్టి అందులో ఉన్న రసం సాంబార్లోకి పుల్లగా వస్తుంది. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మిక్సీ చేసుకున్న ఆ మిశ్రమం వేసుకొని, మామిడికాయల మిశ్రమం వేసుకొని వాటర్ పోసుకొని మరగబెట్టుకోవడమే. అంతే, మంచిగా ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలి. అందులో మిగతా ప్రాసెస్ అంతా నార్మలే. కందిపప్పు ఉడకబెట్టుకొని అందులో వెల్లుల్లి అవి దంచుకొని కొంచెం కారం వేసుకొని వెజిటేబుల్స్తో మామిడికాయ మరిగిన మిశ్రమంలో ఆ కందిపప్పు వేసుకొని చక్కగా మరగబెట్టుకొని పోపు పెట్టుకోవడమే. అంతే, కమ్మటి సాంబారు రెడీ అయిపోయింది. రైస్లోకి, ఇడ్లీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కిచిడీ కూడా చాలా బాగుంటుంది. అసలు మనం చెప్తే కానీ తెలియదు ఇది మామిడికాయ సాంబారు అని, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే చింతపండు సాంబార్ కంటే ఈ సాంబారే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అన్నంలో పెట్టుకొని ఫుల్గా తిన్నాను. కూరలున్న సాంబారు ప్రత్యేకమే వేరు, అది ప్రత్యేకమైంది. ఎన్ని ఉన్నా సాంబార్తో తిన్న రోజు కడుపు ఫుల్గా నిండినట్టు ఏదో మంచి తృప్తిగా అనిపిస్తుంది. నేనైతే ఫుల్గా తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. ఈ మధ్య చాలామందికి డాక్టర్సు చింతపండు తినొద్దని చెప్తున్నారు. చింతపండు తినొద్దని చెప్పిన వాళ్ళు, తినొద్దనుకున్న వాళ్ళు కాయలతోని సాంబార్ చేసుకొని, పులిహోర చేసుకొని, మామిడికాయ పప్పు చేసుకొని తింటే హెల్తీగానే ఉంటుంది. థ్యాంక్ యూ.